హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు బర్డ్ ఫ్లూ అనేది చాలా వరకు అన్ని చోట్లకి వ్యాపించిందండి. సో దీనివల్ల చాలా కోళ్ళు అనేవి చనిపోతున్నాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతిలో మనకి జెల్సీనియం 30 అని ఒక మెడిసిన్ ఉంటుందండి. సో జెల్సీనియం 30 మరియు ఆర్సెనిక్ ఆల్బమ్ 30. సో ఈ రెండు మెడిసిన్స్ మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి మెడికల్ షాప్ పోతే ఎస్బిఎల్ కంపెనీ ఈ రెండు మెడిసిన్స్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ కోళ్ళు అనేవి ఎఫెక్ట్ కాకుండా లేదా అయినా కూడా ఈ జెల్సీనియం 30 ట్యాబ్లెట్స్ రూపంలో తెచ్చుకోండి, లిక్విడ్ రూపంలో కాదు. ఒక 2 ట్యాబ్లెట్స్ ప్రతి ఒక్క కోడికి వేయండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మనకి ఏవైతే కోళ్ళు ఎఫెక్ట్ కాలేదు అవైతే ఎఫెక్ట్ కావు. ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉంటే మీకు ఏవైతే కోళ్ళు చనిపోతున్నాయో ఆ చనిపోయేది మాత్రం తగ్గిస్తుంది. సో కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఇన్ కేసు జెల్సీనియం 30 వేసిన తర్వాత కూడా మాకు ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గలేదు, ఇంకా కొంత ఉంది అని అనుకుంటే మాత్రము సెకండ్ మెడిసిన్ వచ్చేసరికి ఆర్సెనిక్ ఆల్బమ్ అండి. సో ఆర్సెనిక్ ఆల్బమ్ 30. సో ఇది వచ్చేసరికి ఒక ట్యాబ్లెట్ మీరు ప్రతి కోడికి వేయండి ఫ్రెండ్స్. సో జెల్సీనియం 30 అయితే 2 ట్యాబ్లెట్స్ వేయాలి, ఆర్సెనిక్ ఆల్బమ్ ఒక ట్యాబ్లెట్ వేయాలి. సో ఆల్మోస్ట్ ఇది వేసిన తర్వాత మీకు చనిపోయేది మా కోళ్ళు అయితే చనిపోవండి, కంట్రోల్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఉపయోగించారు. సో వాళ్ళకైతే ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయిందంట. సో అందుకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దండి. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరిని కూడా కొత్త వాళ్ళని అయితే ఫామ్లోకి రానియకండి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది, ఈ ఫ్లూ అనేది ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. సో దాదాపు అన్ని చోట్లకి వ్యాపించింది కాబట్టి మనం కూడా ఫామ్లోకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా క్లీన్గా వెళ్ళాలి. సో బయటికి వెళ్ళేసి అక్కడక్కడ బయటికి వెళ్ళేసి మళ్ళీ ఫామ్లోకి వస్తే దాదాపు ఈ ఫ్లూ మనతో పాటు కోళ్ళకు అనేది వ్యాపిస్తుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. సో బయో బూస్టర్స్ కూడా వాడుకోవాలి. సో ఫార్మలిన్ స్ప్రే చేసుకోవాలి. సో ఎప్పటి నుంచో మీరు పెంచుతూ ఉండొచ్చు కోళ్ళను అనేవి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు వాటిని ఏంటంటే జాగ్రత్త చూసుకోవాలన్నమాట. సో ఈ మెడిసిన్స్ అయితే వాడండి ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ ఫ్లూ ఉన్నా లేకున్నా మాత్రం ముందు జాగ్రత్తగా జెల్సీనియం అయితే వాడుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.